నమస్తే అండి. జయదుర్గాడు రావులపల్లి అండి. అక్షర థియేటర్ ఎదురుగా మేడపైన షాప్ అండి. వచ్చి 5.1 అండి. ఇది 5.1 ఎస్టీకి అయితే చేశానండి. ఇది సెట్ డాల్బీ సెట్ అండి. ఇది ఆప్టికల్ డాల్బీ యాడ్స్ అండి. ఇది వచ్చేసి మనకు ఒక ఆయన ఆర్డర్ పెట్టారండి, హైదరాబాద్ అండి. అండ్ యాంబర్ట్కి వెళ్ళడానికి వచ్చారండి. ఆయన దగ్గర మొత్తం అన్ని ఉన్నాయండి. సబ్బు మొత్తం సెక్షన్ అంతా ఉందండి ఆయన దగ్గర, సరౌండింగ్ అంతానే. మొన్న పండగ ముందు ఆర్డర్ ఇచ్చారండి. ఆయన 15 రోజులు 20 రోజులు అవుతుందండి. అది ఇప్పుడు అయిపోయిందండి. పండగ రోజున పట్టుకెళ్ళిపోతాను అన్నాడండి ఆయన. వచ్చారు, చేస్తున్నానండి. ఇది ఎలాగలా వాడాడో, ఏం వాడాడో, మొత్తం ఇందులో ఏం పెట్టానో అన్ని కూడా మీకు వీడియోలో చూపిస్తానండి. కాంపోనెంట్స్ ఏం వాడానో, ట్రాన్స్ఫర్ ఏం వాడానో అన్ని చెప్తానండి. ఇది సింగిల్ ట్రాన్స్ఫర్ అండి. ఇది డబుల్ ట్యాపింగ్ అండి. సింగిల్ లోనే డబుల్ ట్యాపింగ్, ఎస్టీకే ఒక ట్యాపింగ్ అండి, సబ్ ట్యాపింగ్ వాడానండి. సబ్కి ఏమండి 28028 ఈ ట్యాంప్ వాడానండి. ఏమో శాటిలైట్స్కి ఏమండి 20020 అండి, 20020 5 యాంప్ వాడానండి. టోటల్ 12 యాంప్ ట్రాన్స్ఫర్ అండి. ఇది ప్యూర్ కాపర్ అండి. ఇది హెచ్డి ట్రాన్స్ఫర్ అండి. ఎస్టీకే ఐసీ అండి. ఇది 3 ఎస్టీకే బోర్డు అండి. ఇది ఈ రకంగా వాడానండి. ఇదేమో జీటెక్ అండి. ఇది బాగుందండి. ఆన్ చేసిన ఆఫ్ చేసినప్పుడు కూడా డిస్టర్బెన్స్ ఏమి లేవండి. ఇది రిలే కూడా టైమింగ్ కూడా బాగా తీసుకుంటుందండి. ఇది క్యూటెక్ రిమోట్ కిట్ వాడానండి. సబ్ ఫ్రీ ఏమో శక్తి వాడానండి. డైరెక్ట్ 24 వోల్ట్స్ అండి. ఇది సబ్ ఫ్రీ. ఇది ఇప్పుడు కాదండి, ఇంచు దగ్గర 3 ఇయర్స్ బ్యాక్ అండి. ఇది బోర్డు మన దగ్గరికి వచ్చినాయి. దీని అవసరం పడలేదండి. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ సెట్లు వాడానండి దీన్ని. కానీ సబ్ ఫ్రీ మాత్రం ఒక లెవెల్లో ఉందండి. ఇదేమో బగ్ బోర్డు అండి. ఇదేమో 4 ఫెట్ బోర్డు అండి. ఇది మన ఓన్ డిజైనింగ్ అని బోర్డు. ఆ పీసీపీ చూపిస్తానండి. ఇదేనండి పీసీపీ 4 మాస్ఫెట్. మనం డిజైన్ చేసుకున్నాం ఉన్నాం కదండి, ఇదే అండి బేసిక్ అండి. ఇది హెవీ హీట్ సింక్ తో వాడినండి. ఇదేమో హెచ్డిఎంఐ కోయాక్సెల్ ఏఆర్సీ అండి. ఫ్రంట్ లుక్ అయితే మాత్రం ఇలా చేయించానండి. ఇది బ్యాక్ లుక్ కూడా చూపిస్తానండి. ఏఆర్సీ అండి, కోయాక్సెల్ ఆర్టికల్ అండి. లెఫ్ట్ రైట్ అండి, సెంటర్ లెఫ్ట్ రైట్, సెంటర్ సబ్బోన్ అండి. మొత్తం సిస్టమ్ అంతా చేశానండి. ఇది ఈ రకంగా చేశానండి. ఆన్ చేసి చూపిస్తానండి. ప్లే చేయలేదని మాత్రం ఎవరు అనుకోవద్దండి. ఎందుకంటే చూశారు కదండి, ముందు వీడియోలో కాపీరైట్ పడింది. అది డిలీట్ చేయకపోతే వీడియో డిలీట్ చేయకపోతే మొత్తం యూట్యూబ్ ఛానల్ ఆఫ్ చేస్తానన్నాడండి. దాని గురించి మీకు ఆ కామెంట్ కూడా, యూట్యూబ్ నుంచి వచ్చిన కామెంట్ కూడా మీకు మెన్షన్ చేశానండి. అందులో దయచేసి మొత్తం ప్లే చేయొద్దని అనొద్దండి. ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందండి, బ్లూ లైటింగ్ వాడానండి. ఇది సార్తో మాట్లాడదామండి. చెప్పండి, ఎలా ఉందని చెప్పి. చాలా బాగుందండి. ఆ సాంగ్స్ కానీ డాల్బీ చాలా బాగా అవుతుందండి. సెట్ అంతా బాగుందండి. సరౌండింగ్ కూడా బాగా తిరుగుతుంది. మొత్తం డాల్బీ డాల్బీలా వస్తుంది. లేదు మాన్యువల్ యాంప్ మీద ఇది డాల్బీ బాగుందండి. దేని దానికి చూపిస్తున్నాను. దేని దానికి మొత్తం దేని దానికి బాగా వస్తుంది. చాలా బాగా నచ్చిందండి. మీకు ఎవరన్నా సెట్ కావాలనుకుంటే కనుక, ఈ టైప్ లో కావాలనుకుంటే కనుక నాకు కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నాకు ఫోన్ కూడా చేయండి, మాట్లాడతానండి ఫోన్ లో కూడానే.
మీకు ఎలా కాలితే అలా సమాధానం చెప్పుద్దని ఎంత అవుతుంది ఏంటన్నది వాట్సాప్ లో మేము మెన్షన్ చేస్తానండి. నేను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.